బ్యాక్ జేడి లక్ష్మీనారాయణ ఈ ఐపీఎస్ పేరు వింటేనే జగన్ కేసు గుర్తొస్తుంది. ఎంఆర్ ఓబులాపురం మైన్స్ వంటి సంచలన కేసుల్ని విచారించింది ఈయనే. ఆ అధికారి ఇప్పుడు ముంబై వీడి హైదరాబాద్ రావాలనుకుంటున్నారా? తెలంగాణ మీద లక్ష్మీనారాయణ దృష్టి ఎందుకు మళ్ళింది? ఆయనకు ఆసక్తి ఉన్నా అనుమతి లభిస్తుందా? తెలంగాణకు వస్తే సిబిఐ మాజీ జేడీ ఏ పోస్టింగ్లో ఉంటారు? ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశంలోనూ మారుమోగింది సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పేరు. జగన్ ఆస్తుల కేసు విచారణ తర్వాత ఈ పేరు మరింత పాపులర్ అయింది. మహారాష్ట్ర కేడర్ కి చెందిన లక్ష్మీనారాయణ 7 ఏళ్ల పాటు హైదరాబాద్ సిబిఐలో డెప్యుటేషన్ పై పనిచేశారు. జగన్ ఆస్తుల కేసు విచారణ పూర్తయ్యాక ఆయన డెప్యుటేషన్ కాలం పూర్తి కావడంతో తిరిగి మహారాష్ట్రకి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో పిఎండ్ఎల్ అడిషనల్ డీజీపీగా లక్ష్మీనారాయణ కొనసాగుతున్నారు. సంచలన కేసుల దర్యాప్తుతో అందరికీ చిరపరిచితుడైన లక్ష్మీనారాయణ ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టారు. ఇక్కడికి రావాలన్నది ఆయన కోరిక. కొన్నాళ్లుగా ఆయన వివిధ స్థాయిల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారుల దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా. తాజాగా శుక్రవారం తెలంగాణ డీజీపీని లక్ష్మీనారాయణ కలవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తన మనసులోని మాటను లక్ష్మీనారాయణ డీజీపీ ఎదుట పెట్టారని సమాచారం. డీజీపీ కూడా తమకెలాంటి అభ్యంతరం లేదని, ఆ ఆలోచన ఉంటే వెల్కమ్ అని కూడా చెప్పారని సమాచారం. లక్ష్మీనారాయణకి తెలంగాణలో పనిచేసే అవకాశం ఉండాలంటే మహారాష్ట్ర నుంచి డెప్యుటేషన్ పై రావాల్సిందే. ఆయన ఇక్కడ పనిచేయాలంటే పాలనాపరమైన తతంగం చాలానే ఉంటుంది. ముందుగా మహారాష్ట్ర గవర్నమెంట్ అనుమతి పొందాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నా కేంద్రం నుంచి కూడా ఆమోదముద్ర వేయించుకోవాల్సిందే. లక్ష్మీనారాయణకి ఆసక్తి ఉన్నా ఆ ప్రక్రియ అంత సులువుగా పూర్తవుతుందా అన్నదే ప్రశ్న. ఐపీఎస్ల కొరతతో సతమతమవుతున్న తెలంగాణ స్టేట్ కి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పెద్ద అచీవ్మెంటే. సమర్థుడైన అధికారిగా పేరున్న పోలీస్ ఆఫీసర్ తెలంగాణకు వస్తే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహారాష్ట్రతో పాటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నందున లక్ష్మీనారాయణ అభ్యర్థన విషయంలో ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. తెలంగాణకి వివిధ రాష్ట్రాల నుంచి 5 ఐపీఎస్లను కేటాయించారు. కానీ ఇంతవరకు ఆ ఫైల్పై కేంద్రం ఆమోద ముద్ర వేయలేదు. ఐపీఎస్ల కొరత ఉన్న తెలంగాణ ఆ 5 అధికారులు ఎప్పుడొస్తారోనని ఎదురుచూస్తోంది. లక్ష్మీనారాయణ కూడా వారితో కలిస్తే అంతకంటే కావాల్సిందేముంటుందనే చర్చ జరుగుతోంది.